హాయ్ మమ్మీ. ఈరోజు మేము కొరసవాడలో ఉన్న పెద్ద వీధిలో ఈ టెంపుల్కి అనేది వచ్చాము. చాలా రీసెంట్గా కట్టారనమాట ఈ టెంపుల్. ఇది పాతపట్నం నుంచి ఒక 5 మినిట్స్ అనమాట. బండి మీద వచ్చిన, ఆటోలో వచ్చిన, ఎలా వచ్చినా ఎంట్రన్స్ అయితే సింహద్వారాలు అనేవి పెట్టారు. అండ్ ఇక్కడ నుంచి లోపలికి కూడా మనం వెళ్ళిపోదాం. లోపల ఎలా ఉందో కూడా చూద్దాం. రీసెంట్గా ఇంత మంచి టెంపుల్ కట్టారు అంటే సూపర్ అనే చెప్పాలి. బంగారమ్మ తల్ల. సో ఇక్కడ మీకు చూపిస్తాను నేను. శ్రీ 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 బంగారమ్మ తల్లి ఆలయం అనమాట, లలితాదేవి ఆలయం కాదు. సో ఇక్కడ వాళ్ళకి అడుగుదామా ఏంటి దీని విశిష్టత, ఎలాగా కట్టారు, ఎందుకు కట్టారు, ఇక్కడ వెలిసిందా ఏంటి అని చెప్పి. సో గజస్తంభం ఇది. సో ఎంట్రన్స్ రాగానే ఒక అమ్మవారు అయితే ఉన్నారు ఇక్కడ. సో అమ్మవారి పాదాలు చూడండి ఎంత చక్కగా ఉన్నారు. సో నాకు తెలిసి ఇక్కడ వెలిసుంటారు. చాలా పెద్ద స్పేస్తో కట్టారు, బాగుంది. అండ్ చుట్టూ ఇల్లులు ఉన్నాయి. నమస్తే అమ్మ. ఈ గుడి గురించి చెప్తారా? అంటే ఇది ఎప్పుడు కట్టారు, ఏంటి దీని విశిష్టత అనేది. ఎప్పుడు కట్టారు? 4వ నెల. అంటే ఇక్కడ వెలిసారా ఏంటి? దీనికి పుట్టారా? అంటే ఎప్పుడెప్పుడు పూజలు అలా జరుగుతున్నాయి? అంటే ఈ 4 నెలల్లో ఇక్కడ మీకు తెలిసింది ఇక్కడ పుట్టారు అని చెప్పి. 4 నెలలు అంటే మొదటి నుంచి పుట్టి చిన్న గుడి ఉండేది మొదట. అంత గుడి ఈ గుడి అనమాట 4వ నెల ప్రతిష్ట అయింది. ఓకే. ఇప్పుడు ఇది అంటే గవర్నమెంట్ అండర్ లో ఉంది. ప్రజలు, కొరసవాడ ప్రజలు అందరూ గవర్నమెంట్ చేసిందండి. తక్కువ రోజుల్లోనే వేగము పని ముగించడం అయింది. 11 నెలల కట్టుబడి అయిపోయింది. ఇక్కడ అమ్మవారి పేరేంటి? బంగారమ్మ. బంగారం అంటే కొరసవాడ గ్రామ దేవత. అంటే ఇక్కడ అన్నదానము, ప్రసాదాలు అలా. అన్నదానం అంటే దేవీ నవరాత్రిలోనే అన్నదానం అని చేస్తాము. మామూలు మంగళవారం పూట భజనలు అవుతుంటాయి. ప్రతి మంగళవారం అవుతుంటాయి. మొత్తం వైట్ థీమ్ తో గుడి అనేది కట్టారనమాట. చాలా అంటే చాలా అందంగా ఉంది. లోపల చాలా పీస్ఫుల్ గా. నేను ఆవిడతో మాట్లాడడం జరిగింది. అండ్ ఇక్కడ చూసారా అమ్మవారు. ఈ అమ్మవారు గ్రామ దేవత అన్నమాట. సో ప్రతి ఊర్లో ఒక గ్రామ దేవత ఉంటారు. ఈ ఊరికి ఈ తల్లి అనేది గ్రామ దేవత. చుట్టూ అనేది చాలా అందంగా కట్టారనమాట. మెయిన్ గుడి, మెయిన్ అమ్మవారు. ఈ ఊరు గ్రామ దేవత కాబట్టి చాలా అందంగా అలంకరించారు దేవతని. చూడండి ఇక్కడ వెలిసారంట బంగారమ్మ తల్లి ఈవిడ. సో మంచిగా గాజులతో అమ్మవారిని అయితే అలంకరించారు. అండ్ ఈవిడైతే బంగారమ్మ తల్లి. చాలా అందంగా ఉన్నారు. జటపాలి అన్ని చక్కగా వేసి అలంకరించారు. శారీ అయితే బాగా కట్టారు. అండ్ ఇది మెయిన్ అనమాట. ముందు ఇలా ఉండే బ్యాక్ సైడ్ మా సైడ్ ఏంటంటే ప్రతి ఒక్క గుడిలో అమ్మవారిని అయితే గోడ వరకు ఉంచకూడదు అనమాట. సో కొంచెం గ్యాప్ అనేది ఉండాలి. అందుకని ఈ గ్యాప్ అనేది ఇలా ఉంచితే బాగోదని చెప్పి ఇలా అమ్మవారిని అయితే కట్టేస్తూ ఉంటారు అనమాట. అది అనమాట దీని స్టోరీ. బంగారమ్మ తల్లి కాబట్టి డోర్స్ అన్నీ ఓము, విఘ్నేశ్వర స్వామి, నాగసర్పం అండ్ లక్ష్మీదేవి అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. గోల్డ్తో మొత్తం బంగారమ్మ అంటే సేమ్ బంగారం అన్నీ ఉండాలని చెప్పి తలుపులతో సహా అన్నీ చేశారనమాట. సో మెయిన్ అనమాట బంగారమ్మ తల్లి అంటే వీళ్ళు గ్రామ దేవతగా పూజిస్తారు. ఇక్కడ ఎన్నో పూర్వం నుంచి ఈ దేవత అనేది ఉన్నారనమాట. మీరేనా మొత్తం అలంకరిస్తారు? ఇప్పుడు మీరు ఇది బంగారమ్మ తల్లి అని ఎలా పేరు వచ్చింది ఈవిడికి? పూర్వం నుంచి బంగారమ్మ తల్లి అంటే అప్పట్లో ఏమైనా జరిగిందా అలాగే? అంటే ఈ ఆదిమనం అనుకుంటే అది కంపల్సరీగా అవుతుంది కాబట్టి బంగారమ్మ మొదట పుట్టుపూర్వం నుంచి బంగారం. ఓకే. చాలా అందంగా ఉన్నారు, బాగా రెడీ చేశారు. నవరాత్రుల మట్టుగా చాలా 11 రోజులు కూడా గొప్ప బాగా చేస్తారు. బాగా అంగరంగ వైభవంగా చేస్తారు. ఊరంతా వస్తుంది. ఓకే. చాలా అందంగా రెడీ చేశారు బంగారమ్మ తల్లిని. ఇదన్నమాట ఫ్రంట్ వ్యూ. ఎంత అందంగా ఉందో, కొండల మధ్యలో ఉందన్నమాట. చాలా అందంగా ఉన్నారు తల్లి. అండ్ లోపల కూడా మేము చాలా వీడియోస్ అండ్ ఫొటోస్ తీసాం. షార్ట్ వీడియోస్ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటి మమ్మీ చెప్పారు? వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఉందంట, బోరభద్ర.
సో ఇక్కడ నుంచి తక్కువ డిస్టెన్సే. సో ఇదంతా పల్లెటూరులోకి వచ్చేసాం మేము. ఇంకా చాలా అంటే చాలా బాగుంది. మాకు దగ్గరలో ఇక్కడ పెళ్ళిళ్ళు ఎవరికైతే సెట్ అవుతాయో వాళ్ళు ఫస్ట్ వచ్చి అమ్మకైతే కార్డు చీర అన్నీ తెచ్చి పెడుతున్నారు అనమాట. సో ఈ చుట్టుపక్కల పాతపట్నం, పర్లాకిమిడి, కొరసవాడ, ధనపురం వాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్కి విజిట్ చేయండి. చాలా మంచిగా ఆశీస్సులు ఉంటాయి అమ్మవారివి.